అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఓటరు మహాశయులంతా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారి పరిపాలనే కావాలి, 10 సంవత్సరాలు దేశాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా ఈ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానాయకుడు మేము నరేంద్ర మోడీ గారికి తప్ప ఎవరికి ఓటేయమనే విధంగా ఈరోజు ప్రజలంతా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఓటరు మహాశయులను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నప్పుడు చిరునవ్వు చిందిస్తూ మేము వేసేది కమల పువ్వు గుర్తుకి నరేంద్ర మోడీ గారికి మా మద్దతు అని ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10 సంవత్సరాలు గొప్ప పరిపాలన అందించి కరోనా సమయంలో దేశ ప్రజల ప్రాణాలను కాపాడి ఈ రోజు భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయని, నరేంద్ర మోడీ గారు దేశ నాయకుడు కాదు ప్రపంచానికి నాయకత్వం వహించే మనిషిని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు మాట్లాడి ఆచరణకు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆ రకమైనటువంటి అబద్దాలు మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 500 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి రామ మందిరం సమస్య కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్ 370 కావచ్చు, ఈ రోజు ఈ దేశంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఎన్నో సమస్యలను పరిష్కారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. యువకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతదేశం బార్డర్ పై దేశ సైనికులు దేశానికి రక్షణగా ఏ రకంగా ఉంటారో, ఏ రకమైనటువంటి అనుభూతి కలుగుతుందో, దేశ రక్షణలో పనిచేస్తున్నటువంటి సైనికుల్లాగా అంతర్గత రాజకీయాలలో యువకులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వండి, మంచి పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు దేశం ఏ రకంగా ఉండే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ఉన్నదో మనమంతా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.